అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ టమాటా కర్రీని ప్రిపేర్ చేశాను. నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ కర్రీని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అంత టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఈ సీజన్లో ఎక్కువ గింజలతో ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో చూశాక డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ చూడండి. ఇక్కడ నేను 1/2 kg చిక్కుడుకాయ తీసుకొని 1 ఇంచు ఉండేటట్లు కట్ చేశాను. ఇలా ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయ తీసుకున్నామంటే గింజలు ఎక్కువగా ఉంటాయండి. ఇవి శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకోండి. స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు ఉడికించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేయండి. ఆ తర్వాత 3-4 టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేయండి. చూసారు కదా, ఇలా 50% వరకు చిక్కుడుకాయని ఉడికించుకొని ఆ వాటర్ పారబోయొద్దండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత కొద్దిగా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. సాఫ్ట్గా అవ్వాలండి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుడుకాయ మొత్తం వేసేసుకోండి. వేసుకొని కొద్దిగా కొత్తిమీర, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేయండి. ఇక్కడ నేను కారం సాల్ట్ వేసేది స్కిప్ అయిందండి వీడియో, సారీ. మీ టేస్ట్కి సరిపడా కారం సాల్ట్ వేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిక్కుడుకాయ ఉడకబెట్టి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి 1/2 కప్పు వరకు వేసుకోండి. ఇలా 1 కప్పు వచ్చాయండి. 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకోండి. కొత్తిమీర వేసాక అక్కడ వీడియో స్కిప్ అయిందని చెప్పాను కదా, సారీ అండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకొని పక్కకు దింపేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా చిక్కుడుకాయ టమాటా కర్రీ సింపుల్గా మన తెలంగాణ స్టైల్లో కర్రీని ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఎలా చేస్తారో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు, అలాగే ఈ రెసిపీ ఎలా ఉన్నదన్నది కంపల్సరీ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.